అందరికీ హాయ్ అండి. ఈ వీడియోలో మనము ఏపీలో ఈసెట్ ఎగ్జామ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ మనం ఎలా ఫిలప్ చేయాలి, ఏమేమి డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లో ఎంసెట్ సంబంధించి నేను ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. చాలామందికి యూస్ఫుల్ అయిందన్నమాట, చాలామంది చూసారు అది. అలాగే నీట్ ఎగ్జామ్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియో అయితే చేశాను. అది కూడా చాలామందికి యూస్ఫుల్ అయింది, చాలామంది చూశారు. సో కాబట్టి ఈ వీడియో కూడా ఎవరైతే ఈసెట్ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. కాకపోతే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలన్నమాట. అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఎక్కడెక్కడ మీరు ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలని చెప్పేసి. ఓకే, ఎస్. సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ నేను మీకు ఒక వెబ్సైట్ అయితే చెప్తాను. ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఏపీ ఈసెట్ ఎగ్జామ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఏపీ ఈసెట్ 2022 అని చెప్పేసి. సో మనము ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక దాదాపు మనకి 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. 4 స్టెప్స్. స్టెప్ 1 ఫీ పేమెంట్ చేయాలి. స్టెప్ 2 నో యువర్ పేమెంట్ స్టేటస్. స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్. స్టెప్ 4 ప్రింట్ అప్లికేషన్ ఫామ్. ఓకే, ఎస్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము ఈ ఎగ్జామ్కి ఫీజు అనేది కట్టాలన్నమాట. మనం బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటే ఫీజు అనేది కట్టాలి. సో మీరు ఇక్కడ ఈ ఫస్ట్ స్టెప్ లింక్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. ఫీ పేమెంట్ ఫర్ ఈసెట్ 2022 అని చెప్పేసి. ఇక్కడ ఫస్ట్ మీకు డిప్లొమా లేకపోతే బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో మీరు డిప్లొమా చదువుతుంటే డిప్లొమా హాల్ టికెట్ నెంబరు, లేకపోతే బీఎస్సీ చదువుతుంటే కనుక బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ దాని కింద వచ్చేసి మీ పేరు ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ కింద డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ. ఈ మొబైల్ నెంబర్ అనేది మీదా, లేకపోతే మీ ఫాదర్దా, మదర్దా, లేకపోతే వేరే మీ బంధువులదా అని చెప్పేసి ఇక్కడ మనము చూజ్ చేసుకోవాలి. సో మీకు నాకు తెలిసి మీకు మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు సెల్ఫ్గా చూజ్ చేసుకోండి ఇక్కడ. ఒకవేళ మీ ఫాదర్ నెంబర్ ఇచ్చింటే కనుక ఫాదర్ అని చూజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇంకొక మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో ఇలాగ మీకు ఫాదర్ది, మదర్ ఉంటుంది కాబట్టి ఇస్తే సరిపోతుంది. కింద ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీకు ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ ఇవ్వండి, లేకపోతే క్రియేట్ చేసుకొని తర్వాత ఇవ్వండి. తర్వాత మనం అప్లై చేసుకోవాలి. సో ఈమెయిల్ ఐడి కంపల్సరీ కావాలి. తర్వాత కేటగిరీ అనమాట. క్యాస్ట్, ఓసీనా, బీసీఏనా, బీసీబీ అని ఇక్కడ మీరు చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్. ఎప్పుడైతే మీకు ఇక్కడ క్యాష్ అనేది చూజ్ చేసుకుంటారో మీరు ఫీజు ఎంత పడుతుందని చెప్పేసి మీకు కింద చూపించేస్తుంది అనమాట. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళు ఎస్సీ అని చూజ్ చేసుకున్నారో, సో ఎస్సీ వాళ్ళు 500 రూపీస్ ఫీ అనేది పేమెంట్ చేయాలన్నమాట. ఈ ఫీజు అనేది ఎలా కట్టాలనుకుంటున్నారు? నెట్ బ్యాంకింగ్ ద్వారానా, లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారానా, లేకపోతే క్రెడిట్ కార్డ్ ద్వారానా? సో డెబిట్ కార్డ్ ద్వారా అయితే కనుక నాకు తెలిసి మన అందరి దగ్గర డెబిట్ కార్డ్ ఉంటుంది కాబట్టి సో మీరు డెబిట్ కార్డ్ చూజ్ చేసుకోండి. ఇక్కడ డెబిట్ కార్డ్ చూజ్ చేసుకొని ఫైనల్గా ఇనిషియేట్ పేమెంట్ క్లిక్ చేయండి. అది నెక్స్ట్ పేజ్కి తీసుకుపోతుంది అనమాట. ఈ విధంగా. ఓకేనా, పేమెంట్ గేట్వే అనమాట ఇది. ఇక్కడ మనకి 509 రూపీస్ చూపిస్తుంది. సో ఇది ఇంటర్నెట్ ఛార్జెస్ పడతాయి మనకు. తర్వాత ఇక్కడ మీ డెబిట్ కార్డ్ నంబరు, డెబిట్ కార్డు పైన ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు, తర్వాత ఎక్స్పైరీ డేటు, ఎక్స్పైరీ ఇయరు, తర్వాత సివివి నెంబర్ ఇవన్నీ మనం ఎంటర్ చేసుకొని మేక్ పేమెంట్ క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసుకుంటే కనుక పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. ఇక్కడ మీ పేమెంట్ ఐడి చూపిస్తుంది. ఇది నోట్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే మీ పేరు, తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, పేమెంట్ రెఫరెన్స్ నెంబరు ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మనము ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. మీరు ఎలాగ ఫీజు అనేది పేమెంట్ చేశారు కాబట్టి అది సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి మీరు నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసుకోవచ్చు.
యాక్చువల్గా నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫీ పేమెంట్, నెక్స్ట్ స్టెప్ నో యువర్ పేమెంట్ స్టేటస్. నో యువర్ పేమెంట్ స్టేటస్ ఎప్పుడు మనం చెక్ చేసుకోవాలి? ఒకవేళ మనం పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయింది అని మీకు తెలియకపోతే అప్పుడు మీరు స్టెప్ 2కి వెళ్ళచ్చు, లేకపోతే డైరెక్ట్గా స్టెప్ 3కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకేనా? ఎస్. సో ఇక్కడ మనము పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ వచ్చింది కాబట్టి మనకు ఇక్కడ యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనం డైరెక్ట్గా అప్లికేషన్ ఫిల్అప్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. లేకపోతే అది మీ ఇష్టం, మీరు సెకండ్ స్టెప్ కూడా వెళ్ళచ్చు ఇక్కడ, సెకండ్ స్టెప్కి. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ అయిపోయి కంప్లీట్ అయిన తర్వాత మీ లాగౌట్ అయిపోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ స్టెప్ అనమాట, నో యువర్ పేమెంట్ స్టేటస్. క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మీకు డిప్లొమా బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఇచ్చేయండి. తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ స్టేటస్ సక్సెస్ అని వచ్చింది. పేమెంట్ రెఫరెన్స్ ఐడి నోట్ చేసుకోండి, మనకి నెక్స్ట్ ప్రాసెస్లో యూజ్ అవుతుంది అది. సో అది సెకండ్ స్టెప్ అనమాట. ఇప్పుడు మనము థర్డ్ స్టెప్ వెళ్ళాలన్నమాట, ఫిల్ అప్లికేషన్. అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి అడుగుతుంది. సో మీరు పేమెంట్ చేసినప్పుడు మీకు ఒక రెఫరెన్స్ ఐడి ఇచ్చింటారు కాబట్టి అది నోట్ చేసుకుని ఇక్కడ ఇవ్వండి అనమాట. తర్వాత మీ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ క్యాండిడేట్ డీటెయిల్స్ అనమాట, మీ పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే కనుక మనము స్టార్టింగ్లో ఫీజు కట్టడానికి మీ డీటెయిల్స్ ఇచ్చింటారు కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. కాకపోతే మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవి రావన్నమాట, మీరు మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి, క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? సో పేరు వచ్చేస్తుంది, ఫాదర్ నేమ్ ఇవ్వండి ఇక్కడ, మదర్ నేమ్ ఇవ్వండి ఇక్కడ, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీ జెండర్ అనేది చూస్ చేసుకోండి, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి, రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ. తర్వాత యాన్యువల్ ఇన్కమ్, మీ పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత, బిలో 1 lakh లేకపోతే అబవ్ 1 lakh నుంచి 2 lakhs ఇక్కడ మనం చూస్ చేసుకోవాలన్నమాట. అవన్నీ అయిన తర్వాత ఇక్కడ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇస్తే కనుక మీకు ఒక విధంగా పాపప్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆ క్యాండిడేట్ పేరు, తర్వాత ఫాదర్ హస్బెండ్ నేమ్, వ్యాలిడ్ డేట్, ఎంతవరకు ఇది వ్యాలిడ్ ఉందని చెప్పేసి, తర్వాత టోటల్ ఇన్కమ్, ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ మీరు చెక్ చేసుకొని అవన్నీ కరెక్ట్గా ఉంటే కనుక ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఓకేనా? అది ఇది మనకి ఎప్పుడు వస్తుంది, ఇది పాపప్ ఎప్పుడు వస్తుంది మనకి? ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తారో ఆటోమేటిక్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత మీ కేటగిరీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనకి ఎస్సీని వచ్చేస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ మీరు సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక ఇక్కడ కూడా మనకి ఒక పాపప్ అయితే వస్తుంది. ఈ విధంగా పాపప్ వస్తుంది అనమాట. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, కేటగిరీ ఇవన్నీ వస్తుంది మనకి. అవన్నీ మీరు చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఓకేనా? అది కేటగిరీ అనమాట. తర్వాత ఈడబ్ల్యూఎస్ అనమాట. ఈడబ్ల్యూఎస్ మీకు ఏమైనా రిజర్వేషన్ ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. మీరు ఎస్ అని క్లిక్ చేస్తే మీకు సర్టిఫికేట్ నెంబర్ ఖచ్చితంగా అడుగుతుంది అనమాట. ఆ సర్టిఫికేట్ నెంబర్ మీరు ఇవ్వాలి. ఓకేనా? లేకపోతే నో అని కొట్టండి. తర్వాత మీకు ఏమైనా స్పెషల్ రిజర్వేషన్ ఏమైనా ఉంటే కనుక అది ఇక్కడ చూస్ చేసుకోండి. ఎన్సీసీ ఏమైనా ఉంటే, సిఏపీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇలాగేమైనా ఉంటే టిక్ మార్క్ ఇవ్వండి. సో అది మీరు టిక్ మార్క్ ఇచ్చినప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఎన్సీసీ మీకు ఏమైనా రిజర్వేషన్ ఉంటే టిక్ మార్క్ ఇస్తే కనుక దానికి సంబంధించిన ఆ మెరిట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. అలాగే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి పీడిఎఫ్ ఫార్మాట్లో. అలాగే సిఏపీ మెరిట్ నెంబరు, ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మెరిట్ నెంబరు, సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. మీరు ఏదైతే ఇక్కడ అది మీరు రిజర్వేషన్ ఉందని పెట్టుకుంటారో అవి మాత్రమే అనమాట. సో అందరికీ అన్నీ ఉండాలని రూల్ ఏం లేదు. కొంతమందికి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకొని మెరిట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, సర్టిఫికేట్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఆ విధంగా నెక్స్ట్ పిహెచ్ కూడా అంతే, సేమ్. ఫిజికలీ హ్యాండిక్యాప్ ఇక్కడ కూడా సేమ్. సో ఒకవేళ మీకు విహెచ్ లేకపోతే హెచ్ఐ లేకపోతే ఓహెచ్. విహెచ్ అంటే విజువలీ హ్యాండిక్యాప్డ్, హెచ్ఐ అంటే హియరింగ్ ఇంపైర్డ్ అనమాట. ఈ విధంగా అనమాట. మీకు ఏమైనా ఉంటే అవి మీరు టిక్ మార్క్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఆ టిక్ మార్క్ ఇస్తే కనుక మీరు కంపల్సరీగా చూడండి ఇక్కడ సపోజ్ ఇక్కడ మీరు ఓహెచ్ అని చూస్ చేసుకున్నారు. సో దానికి సంబంధించిన సదరన్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా మీకు పాపప్ వచ్చేస్తుంది.
మీ పేరు, పిహెచ్ కేటగిరీ అవన్నీ వచ్చేస్తుంది, పర్సంటేజ్ ఎంత ఉంది వచ్చేస్తుంది. కరెక్ట్గా ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఓకేనా? సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు మైనారిటీ, నాన్ మైనారిటీ అనేది చూస్ చేసుకోవాలి. సో మీరు మైనారిటీ కింద వస్తారా లేకపోతే నాన్ మైనారిటీ కింద వస్తారా అది మీకు అక్కడ పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రెసెంట్ అడ్రస్. సో మీరు ఇప్పుడు మీ ప్రెసెంట్ అడ్రస్ అనేది ఇవ్వాలి. హౌస్ నెంబర్, విలేజ్ పేరు, తర్వాత మండల్, డిస్టిక్, ఇవన్నీ స్టేట్, ఇవన్నీ మీరు పిన్ కోడ్ ఇవన్నీ మీరు ఇవ్వాలి. ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఈమెయిల్ ఐడి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత మనము పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. సో ప్రెసెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఇక్కడ ఈ బాక్స్ దగ్గర టిక్ మార్క్ ఇవ్వండి. సో ఆటోమేటిక్గా మీ ప్రెసెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్గా ఫీడ్ అయిపోతాయి, ఇబ్బంది లేదు. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, టైప్ ఆఫ్ ఎగ్జామ్, మీరు డిప్లొమా చదివారా లేకపోతే బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. తర్వాత దానికి సంబంధించి ఏ కోర్స్ చదివారు, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యారు సంవత్సరం ఇక్కడ, తర్వాత మీరు ఏ మీడియంలో చదివారు, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇక్కడ చూస్ చేసుకోవాలి. తర్వాత మీ ఎస్ఎస్సి అని 10th క్లాస్ డేట్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. 10th క్లాస్ అనేది మీరు అర్బన్లో చదివారా లేకపోతే రూరల్ ఏరియా చదివారు ఇక్కడ ఇవ్వాలి ఫస్ట్. తర్వాత హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేసుకోవాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా పాపప్ వస్తుంది. మీ పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, స్కూల్ నేము, డిస్టిక్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి చెక్ చేసుకొని ఎస్ అయితే ఎస్ కొట్టండి, నో అయితే నో కొట్టండి. ఓకేనా? సో ఎస్ఎస్సి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ. సో ప్లేస్ ఆఫ్ స్టడీ అంటే 7th క్లాస్, 8th, 9th, 10th, డిప్లొమా ఫస్ట్ ఇయర్, డిప్లొమా సెకండ్ ఇయర్, డిప్లొమా థర్డ్ ఇయర్. ఒకవేళ మీరు డిప్లొమా చూస్ చేసుకోండి కనుక, లేకపోతే బీఎస్సీ అయితే బీఎస్సీ ఫస్ట్, సెకండ్, 2 అలా మీకు వస్తుంది. ఓకేనా? సో ఈ క్లాసెస్ అనేది మీరు ఎక్కడ చదివారు, ఏ ప్లేస్లో చదివారు ఇక్కడ చూస్ చేసుకోవాలి, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ స్కూల్ పేరు, ఇయర్ ఆఫ్ పాస్, తర్వాత ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్, ఇవన్నీ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ లోకల్ ఏరియా వచ్చేసి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో, ప్లేసెస్ అనేది ఇస్తారో, సో ఆ ప్లేసెస్ అనేది ఏ ఏరియా కింద వస్తాయో ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది, మీరు ఎంటర్ చేసే అవసరం అయితే ఉండదు. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో మీరు టెస్ట్ అనేది ఎక్కడ రాయాలనుకుంటున్నారు, ఏ డిస్టిక్లో రాయాలనుకుంటున్నారు, ప్రైమరీ డిస్టిక్ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ డిస్టిక్ చూస్ చేసుకోండి. తర్వాత ఆ డిస్టిక్లో మీరు ఏ ప్లేస్లో ఎగ్జామ్ అనేది రాయాలనుకుంటున్నారు, ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్. అదేవిధంగా మనకు సెకండ్ డిస్టిక్ మనం చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ డిస్టిక్లో మీకు ఎగ్జామ్ సెంటర్స్ లేకపోతే, మీకు దొరకకపోతే కనుక అప్పుడు వాళ్ళు సెకండ్ డిస్టిక్లో మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే అలాట్మెంట్ చేస్తారు. ఆ విధంగా అనమాట. ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3. తర్వాత మీ ఫోటో కానీ అలాగే మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయడం మర్చిపోకండి. ఫోటో సైజు 50 KB లోపల ఉండాలి, సిగ్నేచర్ సైజ్ 30 KB లోపల ఉండాలి. ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాలి కంపల్సరీగా. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి, ఈ బాక్స్లో ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ త్రూ అని చెప్పేసి టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సేవ్ క్లిక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తే అప్పటి వరకు మీరు ఇచ్చిన డేటా మొత్తం సేవ్ అవుతుంది అనమాట. లేదు మీకు ఇక్కడ ప్రివ్యూ అని సబ్మిట్ క్లిక్ చేస్తే అప్పటి వరకు మీరు ఇచ్చిన డేటా మొత్తం ఒకసారిగా మీకు చూపించేస్తుంది. అవన్నీ చూసిన తర్వాత ప్రివ్యూ ఆన్ సబ్మిట్ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు మీ డేటా మొత్తం ఒక్కసారిగా మీకు చూపించేస్తుంది. మీరు అవన్నీ చెక్ చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాడిఫై చేసుకోవచ్చు, లేకపోతే సబ్మిట్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ మీరు సేవ్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు మెసేజ్ వస్తుంది, యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్ టెంపరరీ అని చెప్పేసి. ఓకే. సో ఒకవేళ మీరు నేను చెప్పిన విధంగా ప్రివ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ చూపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకొని. అలాంటప్పుడు మనకి ఇక్కడ లాస్ట్లో మీ అప్లికేషన్ లాస్ట్లో మోడిఫై కన్ఫర్మ్ ఫ్రీజ్ అని చూపిస్తుంది. మోడిఫై క్లిక్ చేస్తే కనుక ఎక్కడైతే మళ్ళీ బ్యాక్ పోతుంది, అప్లికేషన్ బ్యాక్ తీసుకుపోతుంది. సో ఎక్కడైతే మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్ని మేము కరెక్షన్ చేసుకోవచ్చు మోడిఫై క్లిక్ చేస్తే. మోడిఫికేషన్ ఏం అవసరం లేదు, మొత్తం డేటా కరెక్ట్గా ఉంది అనుకుంటే కనుక అప్పుడు మీరు కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ క్లిక్ చేయండి, అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకోండి. మీరు ప్రింట్అవుట్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మీకు ప్రింట్అవుట్ వచ్చేస్తుంది అనమాట. లాస్ట్లో ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, అంత ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ.